హెయిర్ ఆయిల్ వాడితే బట్టతలపై జుట్టు వస్తుందా? హెయిర్ ఆయిల్ వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా? హెయిర్ ఆయిల్ వాడితే కొత్త జుట్టు వస్తుందా? హెయిర్ ఆయిల్ వాడితే అసలు ఏమైనా ఉపయోగం ఉందా? మనం అందరము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. మన మదర్స్ కానీ మన అమ్మమ్మలు తాతయ్యలు కానీ మనకు తలకు ఆయిల్ రాస్తూ ఉంటారు. ఆయిల్ రాసుకోరా అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆయిల్ రాయకుంటే జుట్టు రాలిపోతుంది అని వార్న్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ రెగ్యులర్గా మనం వింటూ పెరిగాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆయిల్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నిజంగా ఆయిల్ యాడ్స్లో చూపించినట్లు తల లోపలికి వెళ్ళిపోయి ఆ కుదుళ్ళ నుంచి హెయిర్ని బలపరిచేసి అక్కడి నుంచి ప్రత్యేకించి కొత్త జుట్టు మొలిపించుతుంది, నిజంగా అలా జరుగుతుంది అని ఎప్పుడన్నా ఆలోచించారా? సో వీటన్నిటి గురించి నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I performed more than 1800 hair transplant surgeries passionately and still counting. Hair transplant results తో ఎప్పుడైతే క్లయింట్స్ వచ్చి నా ముందు నవ్వుతూ ఫేస్ చూపిస్తారో ఆ ఆనందమే నాకు నిజమైన కిక్నిస్తూ ఉంటుంది. మీరు ఇంతవరకు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మీకు ఉపయోగపడే ప్రత్యేకించి హెయిర్ గురించి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎన్నో విషయాలు నేను రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను. నిజానికి ఆయిల్ అంటే ఏంటిది? ఆయిల్ అనేటువంటిది ఒక సింపుల్ ఫ్యాటీ యాసిడ్. ఇది మన ప్లాంట్స్ నుంచి కానీ యానిమల్ సోర్సెస్ నుంచి కానీ వస్తుంది. ప్రత్యేకించి మనం తలలో వాడుకునే ఆయిల్స్ అన్నీ ప్లాంట్ సోర్సెస్ నుంచి వచ్చేటివే. అంటే ఆకుల నుంచి కానీ కాండం నుంచి కానీ కొన్నిసార్లు సీడ్స్ నుంచి కానీ ఈ ఆయిల్ని బయటకు తీస్తారు. ఆయిల్కున్న ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటి అంటే ఇది వాటర్తో మిక్స్ అవ్వదు. సపోజ్ మనం కనుక హెయిర్కి అప్లై చేసామే అనుకోండి, హెయిర్ అనేటువంటిది స్మూత్గా అవుతుంది. ముట్టుకుంటే ఆ సిల్కీ టచ్, ఆ స్మూత్ ఫీల్ తీసుకొస్తుంది అనమాట. మరి మనం ఈ ఆయిల్ తలలో ఎందుకు అప్లై చేస్తున్నాము? ఎప్పటి నుంచి తలలో ఆయిల్ అప్లై చేసుకుంటే మంచిది అనే నానుడు వచ్చింది? అసలు ఎందుకు వచ్చింది అంటే దీనికి రీజన్ లేకుండా లేదు. కానీ దీనికంటే ముందు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ క్లియర్ చేసేస్తాను. అదేంటి అంటే ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల బట్టతల మీద జుట్టు వస్తుందా అంటే స్ట్రైట్గా ఆన్సర్ ఏంది అంటే జుట్టు రానే రాదు. మేక్ ఇట్ ఎ పాయింట్. బట్టతల మీద ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు రాదు. మరి ఆయిల్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? ఎందుకు ఆయిల్ వాడుతున్నాము అంటే మీరు ఇది ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే మన స్కిన్ అనేటువంటిది ఒక లివింగ్ స్ట్రక్చర్, మన హెయిర్ అనేటువంటిది ఒక డెడ్ స్ట్రక్చర్. అంటే హెయిర్ రూట్కి బ్లడ్ సప్లై ఉంటుంది, కానీ రూట్ తర్వాత మన చర్మం పై భాగంలో ఎక్కడైతే హెయిర్ గ్రో అవుతుందో ఈ హెయిర్ అంతా డెడ్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ కెరటిన్ అనే ప్రోటీన్తో తయారై ఉంది. ఈ కెరటిన్ అనే ప్రోటీన్కి అంటే ఈ ఏరియాలో ఎక్కడ కూడా బ్లడ్ సప్లై ఉండదు. సో దానికే అదే దాన్ని రిపేర్ చేసుకోలేదు. అంటే ఎప్పుడైనా డ్యామేజ్ జరిగినప్పుడు మన స్కిన్కి ఏదైనా ఇంజురీ జరిగింది అనుకోండి, ఏదైనా దోక్కుపోవడం కానీ చిన్నగా కట్ అవ్వడం కానీ లేదా స్కిన్కి ఏదైనా చాకుతో కోసుకుపోవడం కానీ జరిగింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత అది మానిపోయి మళ్ళీ స్కిన్ నార్మల్గా అవుతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే మన స్కిన్కి హీలింగ్ కెపాసిటీ ఉంది. అంటే మన వెంటనే మన బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది, అక్కడ నుంచి బ్లడ్ సప్లై వస్తుంది, అక్కడ నుంచి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వస్తాయి, అక్కడ నుంచి హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది, కొత్త సెల్స్ తయారయ్యి నీట్గా కంప్లీట్ న్యూ స్కిన్ వస్తుంది. కానీ హెయిర్ ఏదైతే ఉందో హెయిర్ లోపల రూట్స్ దగ్గర బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హెయిర్ రిపేర్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ బయట ఉన్న హెయిర్కి ప్రాబ్లం వస్తుందో అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్? సన్ నుంచి వచ్చే డ్యామేజ్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ డస్ట్ కావచ్చు, ఇంకేదైనా కెమికల్ షాంపూస్ కానీ మీరు సెలూన్లో చేసే ప్రొసీజర్స్ వల్ల కెమికల్స్ అప్లై చేయడం కానీ, ఇంకా కొన్నిసార్లు సెలూన్లో అదే పనిగా హీట్ ట్రీట్మెంట్, హెయిర్ డ్రయర్, హాట్ ఎయిర్, వీటన్నిటి వల్ల ఏదైతే ఇన్సల్ట్ జరుగుతూ ఉంటుందో హెయిర్కి, దాన్ని రిపేర్ చేసుకోవడానికి హెయిర్ దగ్గర ఎటువంటి దారి లేదు. సో అటువంటప్పుడు మనం ఏదైతే హెయిర్ మాస్క్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ కండిషనింగ్ కానీ చేస్తామో అవే దీన్ని ప్రొటెక్ట్ చేయడం కానీ లేదా ఆ ఏరియాలో రిపేర్ చేయడం కానీ చేస్తాయి. ఆ రకంగానే ఈ హెయిర్ క్యూటికల్ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో ఆ జరిగిన డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయడానికి మనకు ఆయిల్ హెల్ప్ చేస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే హెయిర్ మీద ఈ ఆయిల్ అనేటువంటిది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుందో మీరు వాడే కెమికల్ షాంపూ కావచ్చు లేదా మీరు వాడే ఏదైనా సెలూన్ ప్రొసీజర్స్ కావచ్చు, హెయిర్కి డ్యామేజ్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాంపూ చేస్తున్నారే అనుకోండి, అప్పుడు 1 గంట ముందు 2 గంటల ముందు మీ తలకి ఆయిల్ అప్లై చేసి
ఆయిల్ కనుక హెయిర్ అంతా ఉంది అన్నప్పుడు మీరు షాంపూ చేసినా కూడా మహా అంటే ఆయిల్ స్ట్రిప్ అవే అయిపోతుంది, బట్ ఉండే హెయిర్కి డ్యామేజ్ జరగదు. సో అది ఒక రకమైన అడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ హెయిర్ ఆయిల్తో వచ్చేది ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు లైట్గా మసాజ్ ఏదైతే చేస్తారో దాంతో బ్లడ్ సప్లై అయినటువంటిది స్కిన్ అండ్ హెయిర్ రూట్స్కి ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల కూడా హెయిర్ గ్రోత్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తాను. హెయిర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా? ఇటువంటి పాయింట్ని ధృవీకరించడానికి ఎటువంటి స్టడీస్ అవైలబుల్ లేవు. అంటే నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటి అంటే, హెయిర్ ఆయిల్ మీరు అప్లై చేస్తున్నంత మాత్రాన హెయిర్ ఫాల్ అనేటువంటిది కంట్రోల్ కాదు. మరి ఎలా ఇంకేం ఉపయోగం ఉంటుంది అంటే, హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జిస్టింగ్ హెయిరే కొంచెం గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీనికి ఎందుకు అంటే, ఈ కోకోనట్ హెయిర్ ఆయిల్లో యాంటీ డిఎస్టీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల అట్లీస్ట్ కొంచెం బేబీ హెయిర్ గ్రో అయ్యే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. అండ్ ఆ ఉండే హెయిర్ కూడా కొంచెం ప్రొలాంగ్డ్గా లివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హెయిర్ ఆయిల్కి ఉండే ఇంకొక చిన్న ప్రత్యేకత ఏంటి అంటే, హెయిర్ ఆయిల్ మాలిక్యూల్స్ స్మాల్గా ఉంటాయి. ఇవి మన స్కిన్ లోపలికి ఒక లెవెల్ వరకు పెనెట్రేట్ చేస్తాయి. అలా పెనెట్రేట్ చేసినప్పుడు ఆ స్కిన్లో ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉంటుందో, ఇన్ఫ్లమేషన్ అంటే ఒక ఫారిన్ ఏజెంట్ ద్వారా స్టిమ్యులస్ వచ్చి ఆ స్కిన్ కొంచెం ఎర్రబడ్డం కానీ, ఆ ఏరియాలో మీరు గోకడం వల్ల ఆ ఏరియాలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వచ్చి స్కిన్ కొంచెం ఎర్రబడి ఆ ఏరియా లైట్గా నొప్పి అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. అటువంటి ఇన్ఫ్లమేషన్ని ఈ హెయిర్ ఆయిల్ మాలిక్యూల్స్ తగ్గించే అవకాశం ఉంది. అంటే మరీ యాడ్లో చూపించినట్టు హెయిర్ ఆయిల్ లోపలి రూట్స్ వరకు చొచ్చుకొని పోయి మళ్ళీ అక్కడ నుంచి హెయిర్ గ్రోత్ లేదు, అంత సీన్ లేదు. బట్ అట్లీస్ట్ ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ స్కిన్ డెప్త్ వరకు వెళ్ళి ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. ఇన్ని విషయాలు హెయిర్ గురించి తెలుసుకున్నారు కదా. మీకు అందరికీ ఇంకొక డౌట్ రావచ్చు, లేదా సలహా కోసం అడుగుతూ ఉంటారు, ఇన్ని హెయిర్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు, మరి ఏ హెయిర్ ఆయిల్ వాడితే మంచిది సార్ అని డెఫినెట్గా మళ్ళీ మీరు కమెంట్స్లో అడుగుతూనే ఉంటారు. నేను కొన్ని ఆయిల్స్ చెప్తాను, ఇవి నిజంగానే హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్, లేదా ఆల్మండ్ ఆయిల్, లేదా రోజ్మెరీ ఆయిల్, అండ్ మనందరం రెగ్యులర్గా వాడుకునే కోకోనట్ ఆయిల్. ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్లో నీలి బ్రింగాడి కేరం అని ఒక ఆయిల్ ఉంటుంది. సో నేను నా పర్సనల్ ప్రాక్టీస్లో కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఆయిల్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి నిజంగా హెయిర్ గ్రోత్లో కొంచెం బెనిఫిట్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ ఆయిల్ కూడా ట్రై చేయవచ్చు. మీకు కనుక ఇంకా హెయిర్ ఆయిల్ గురించి ఏమైనా డౌట్స్ మిగిలిపోయి ఉన్నాయనుకోండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్నీ చదివి మ్యాక్సిమం దానిలకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.